హాయ్ హలో నమస్తే. నేను మీ ఆకాశ్ రామన్న. ఓ ఖతర్నాకు వార్తతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. బీఆర్ఎస్ మాజీ మంత్రికి ఇంటి పోరు తప్పడం లేదట. పార్టీ మారేందుకు కొడుకు ఒత్తిడి తెస్తున్నా తల్లి మాత్రం పార్టీ మారేందుకు మొరాయిస్తున్నారట. చీటికి మాటికి పార్టీ మారితే జనంలో పరపతి పోతుందని సందిగ్ధంలో ఉన్నారట మాజీ మంత్రి. ఇంటి పోరుపై జ్యోతిష్యుడు హెచ్చరించినట్టే జరుగుతుండటంతో మాజీ మంత్రి నిర్ణయంపై సందిగ్ధంలో ఉన్నారని టాక్. కొడుకు ఒత్తిడితో కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించినా కాంగ్రెస్ పెద్దలు మాత్రం పార్టీలో ఆమె చేరికకు విముఖంగా ఉన్నారట. ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా తల్లి కొడుకుల ఇంటి పోరు? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గం ప్రత్యేకం. నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడింది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి 2009లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొదట్నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్కి గట్టి పట్టుంది. హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో తన వర్గాన్ని తయారు చేసుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనంతరం జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. రాజకీయ వారసుడు కార్తీక్ రెడ్డి ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తన వారసుడిగా కార్తీక్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని సబితా ఇంద్రారెడ్డి భావించిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సబితని అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో టీఆర్ఎస్ హవా కొనసాగిన మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో అప్పటి అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పేరుకే సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయినా కీలక నిర్ణయాలన్నీ కార్తీకే తీసుకునేవారనే ఆరోపణలున్నాయి. ఎప్పటినుంచో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న విజయం దక్కకపోవడంతో తల్లి పదవితోనే తన హవా కొనసాగించేవాడన్న ఆరోపణలున్నాయి. ఇక 2023లో జరిగిన ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డి కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి అయిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని రంగంలోకి దించింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో సబితా ఇంద్రారెడ్డి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలోనే బాలాపూర్కు చెందిన ఓ జ్యోతిష్యుడు ఆమె స్వల్ప మెజార్టీతో గెలుపొందుతుందని, గెలిచిన తర్వాత ఆమె అస్వస్థతకు గురవుతారని, కుటుంబంలో కలతలు మొదలవుతాయని చెప్పారట. గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా ఆ జ్యోతిష్యుడు చెప్పినవన్నీ సబితకు జరిగాయట. కొడుకు కార్తీక్ రెడ్డి పార్టీ మారదామంటూ గట్టిగా పట్టుబడుతున్నాడట. ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ బీఫాంపై గెలిచి బీఆర్ఎస్లో చేరాం, ఇప్పుడు బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్లో చేరితే జనం ఏమనుకుంటారోనని సబిత ఆలోచిస్తున్నారట. ఎలాగైనా సరే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందే అంటూ కొడుకు కార్తీక్ రెడ్డి తెస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతోందట సబితా ఇంద్రారెడ్డి. పార్టీ మార్పుపై నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారట సబిత. చాలా మంది అనుచరులు పార్టీ మారదామనే సలహా ఇస్తే ఒకరిద్దరు మాత్రం పదే పదే పార్టీ మారడంపై జనం ఏమనుకుంటారోనన్న సంశయం వ్యక్తం చేశారట. పార్టీలో చేరతానంటూ ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చించారట సబితా ఇంద్రారెడ్డి. కానీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు అనేక మంది సీనియర్లను కాదని ఈమెను హోంమంత్రిని చేసి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీని వేయడంపై కాంగ్రెస్ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారని టాక్. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వీరి చేరికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఇక కోలుకోవడం అసాధ్యమన్న భావనలో ఉన్న వీరు ఇకపై కాంగ్రెస్ ని వీడమని కాంగ్రెస్ అగ్రనేతలకు చెప్పినట్టు సమాచారం. మరి కాంగ్రెస్ అధిష్టానం వీరిని పార్టీలో చేర్చుకోవడానికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో, పార్టీలో చేర్చుకున్నాక ప్రభుత్వంలో సబితకు ఎలాంటి స్థానాన్ని కట్టబెడుతుందో తెలియాలంటే వెయిట్ అండ్ సీ.